దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఫిబ్రవరి 17వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 23 నుండి 45 వచనాల భాగములో నుండి దేవుని యొక్క వాగ్దానము 41వ వచనము, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి స్వస్థపరచెను. అవునండి, ఇక్కడ కుష్ఠరోగి వచ్చి ఆయనకి మొక్కి, ప్రభా, నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అవునండి, ఆ దినాలలో కుష్ఠరోగం అనేది శాపగ్రస్తమైనది. అలాగనే కుష్ఠరోగం వచ్చిన వారిని అంటరాని వారిగా దూరంగా ఊరు బయట అడవుల్లో లేకపోతే మరి గుహల్లో ఉంచేవారు. అతను పీల్చిన గాలి కూడా, అతను వదిలిన గాలి కూడా ఇతరులు పీల్చకూడదనేసి ఒక ఉద్దేశంతో భయంకరమైన జబ్బుగా పరిగణించేవారు. అయితే ఈ వ్యక్తి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారము యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసే సమయంలో ఇతడు చాటుగా విని ఉండొచ్చు. అది విన్న తర్వాత యేసు ప్రభు కొండ దిగుతున్నప్పుడు ఈ కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి మొక్కాడు. మొక్కి, మరి నన్ను ముట్టుటానికి ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవా నేను అంటే, అతని మాటలోనే ఏముందో తెలిసిన, నువ్వు స్వస్థపరచగలవు. చాలా మంది దేవుడి దగ్గరకు వస్తారు కానీ విశ్వాసం అనేది దేవుని శక్తిని ఆధారం చేసుకొని, ప్రభా నువ్వు చేయగలవు అన్నప్పుడు దేవుడు కనికరపడి అతన్ని ముట్టాడు. కనికరం అనేది ఎలా వస్తుంది అంటే, చాలా మంది దేవుడు మమ్మల్ని కనికరించవచ్చు కదా, దేవుడు ఏం చేస్తున్నాడు అంటారు. కానీ కుష్ఠరోగిలాగా దేవుడి దగ్గరకు వచ్చావా, ఆయన ముందు మోకరించి మొక్కావా, అడిగావా? ఇలాంటి పనులు చేయరు కానీ దేవుడు మమ్మల్ని కనికరించలేదు అంట. దయచేసి దేవుడిని నమ్మి ఆయన ఉన్నాడని ఆయన దగ్గరకు వస్తే ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి ఫస్ట్. ఈ విధంగా మనం కూడా చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. మనకందరూ తెలిసిన వాక్య భాగమే, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా రాయబడింది. మనము మన అతిక్రమలు చేసుకుంటూ, ప్రభా నన్ను స్వస్థపరచు, బాగు చెయ్యి, లేకపోతే నన్ను దీవించు, వర్ధల చెయ్యి, ఎలాగ ఉంటుంది అంటే, కళ్ళు బాగలేవని హాస్పిటల్కి వెళ్తే, కళ్ళు కనపడటం లేదని హాస్పిటల్కి వెళ్తే, నా దగ్గర డబ్బు ఉంది, బంగారు కళ్ళజోడు పెట్టండి నాకు అన్నట్టుగా ఉంది. చాలా మంది దేవుడి దగ్గరకు వస్తారు కానీ దేవుడు చెప్పినట్లుగా చేయరు. అతిక్రమలు దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకోవాలి, రెండు విడిచిపెట్టాలి, అంటే మానుకోవాలి. అప్పుడే దేవుడు కనికరాన్ని పొందుకుంటాం. దేవుడు కనికరాన్ని పొందుకున్న కుష్ఠరోగి బాగయ్యాడు, స్వస్థత పొందుకున్నాడు, ఊరు బయట నుంచి ఊర్లోకి వెళ్ళాడు. తర్వాత అతని ద్వారా దేవుడు గొప్ప సాక్ష్యం, అంటే దేవుడు అతని ద్వారా మహిమ పొందుకున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనరాలుగా చేతగాని దానిగా ఉన్నా కానీ దేవుడు నిన్ను బాగుపరిచి నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకుంటాడు. దేవుడు ఈ విధంగా నీకు సహాయం చేస్తాడు. రెండోది, ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 23వ వచనము, మందిరములో అపవిత్రాత్మ. అపవిత్రాత్మలు, దురాత్మలు, దయ్యాలు ఉన్నవండి. చాలా మంది ఆధునిక యుగంలో చదువుకున్న వాళ్ళు ఏంటి, దేవుడు లేడు, దెయ్యం లేదంట. దేవుడు లేడు, దెయ్యం లేదన్నట్టు పెద్ద దెయ్యం ఉంది, గమనించండి. బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్తారు, జ్ఞానం కలిగిన వాడు చెప్పడండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటేనే కదా ఈ సృష్టి యావత్తు. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉంటాడు. నీ దగ్గర ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువుని తయారు చేసిన వ్యక్తి ఉంటాడు. ఫోన్ వాడుతున్న ఫోన్ తయారు చేసిన వ్యక్తి ఉంటాడు. అలాగనే చేతికి వాచ్ ఉందంటే ఆ వాచ్ తయారు చేసిన వ్యక్తి ఉంటాడు. సృష్టి ఉంది, సృష్టికర్త ఉన్నాడు అని యేసుప్రభువారు అలా లేడు అంటే దురాత్మ ప్రభావంలో ఉన్నాం. అది సహజంగా దెయ్యాలు, దురాత్మలు ఎందుకు పడతాయి అంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, వివేక మార్గం విడిచి తిరుగు వారికి ప్రేతల గుంపులో ఉంటారు. అంటే దేవుడు మార్గాన్ని విడిచిన వారికి దురాత్మలు పడతాయి. నిజం, వాస్తవం. ఎందుకు అంటే ఈ దురాత్మలు అనేవి భయంకరంగా మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. అలాగనే మనం గమనించినట్లయితే ఈ దెయ్యాన్ని ఎవరు డాక్టర్లు సైతం చేయలేరండి. నా దగ్గరికి ఒకసారి ఒక సిస్టర్ని తీసుకొచ్చారు. 24 గంటల కడుపు నొప్పి అన్న, ప్రార్థన చేయండి, మేము బట్టలు సర్దుకొని వచ్చాం, ఒంగోలుకి వెళ్ళాలి అర్జెంటుగా అని చెప్పినప్పుడు, సరే నిలబడి ప్రార్థన చేస్తున్న సమయంలో
మరి ఆమె కింద పడిపోయి గట్టిగా కేకలేసి చెప్తుంది. నేనే ఈ కడుపు నొప్పి పెట్టాను అనేసి. అప్పుడు గద్దించినప్పుడు యేసు నామంలో గద్దించినప్పుడు అక్కడ ఆ దెయ్యం పోయింది. ఆ కడుపు నొప్పి కూడా పోయింది. ఒక్కోసారి సాతాను వల్ల కూడా జబ్బులొస్తాయి. పాపం వల్ల జబ్బులొస్తాయి. వాతావరణాన్ని బట్టి వస్తాయి. మనం చేసుకునే చెడు పనులు కూడా వస్తాయి. మనం తినే ఆహారాన్ని బట్టి కూడా వస్తాయి. కాబట్టి దురాత్మ అనేది దేవుడి సహాయంతో మనం జయించాలే గాని, మానవ జ్ఞానంతో ఇది చేసేది కాదు. గుర్తుపెట్టుకోండి. దురాత్మను, అపవిత్రాత్మను పోగొట్టుకోవాలంటే ప్రభువు ద్వారా మాత్రమే. గుర్తుపెట్టుకో. అపవిత్రాత్మ ఉందంటే ఇప్పుడే ప్రభు దగ్గరకొచ్చి ప్రభు సహాయం కోరు. చివరగా ఆజ్ఞ మనం గమనించినట్లయితే 29వ వచనము, వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. అవునండి. చాలామంది ఏదైనా సమస్య వచ్చింది. పేతురు గారి అత్తకి జ్వరం వచ్చింది. మామూలు జ్వరం గాదు. ఇప్పుడొస్తున్నట్లుగానే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలా కలిసి అనేకమైన జ్వరాలు వచ్చి మరి మంచాలు పడుతున్నారు. ఆ దినాల్లో గూడా జ్వరంతో మరి పేతురు అత్త పడి ఉన్నప్పుడు వెంటనే ప్రభువుకి చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది ఆలస్యమవుతున్నారు. చాలామంది నా దగ్గరకొచ్చి ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత, లక్షలు పెట్టిన తర్వాత మందిరానికి తెస్తా, మందిరంలో ప్రార్థన చేస్తారా? బాగవుతుందా? బతికిద్దా? అని అంటున్నారు. అంటే వెంటనే చెప్పరనమాట. ఆళ్ళ అన్ని ప్రయత్నాలయిపోయి లాస్ట్‌గా ఇంకేంటంటే చనిపోయే మూమెంట్‌లో తీసుకొచ్చి దేవుని పరీక్షించడానికి రాకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచటానికి. అయితే చాలామంది చింతలున్నాయి. అయితే వెంటనే ప్రభువుకి చెప్తున్నా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 6 వచనం బంగారు వాక్యమే. ఏంటో తెలుసునా? దేని గురించి చింతపడొద్దు. మీ మీ యొక్క మరి ప్రార్థన విజ్ఞాపన